హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను తెలుసుకోవాలి. దేవుడికి ఏ పూలు పెట్టామనేది కూడా ముఖ్యమైన విషయమే. కొన్ని పూలు పూజకి అస్సలు పనికిరావు. ఏ పూలతో పూజ చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. దేవుడికి మొగలి పువ్వుతో పూజలు చేయకూడదు. మొగలి పువ్వుతో పూజ చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి మొగలి పువ్వులను పూజకు వాడకండి. బంతి పూలను పూజకి వాడకూడదు. బంతి పూలను అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎటువంటి వాసన లేని పూలని, ఘాటైన వాసన కలిగిన పూలని కూడా దేవుడికి పెట్టకూడదు. ముళ్ళు ఉండే పూలని, రేఖలు తెగిన పూలని కూడా పూజకు పెట్టకూడదు. అలాగే వాడిపోయిన పువ్వులను అస్సలు పెట్టకండి. వాడిపోయిన పూలను వెంటనే తొలగించాలి. సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. ఈ పువ్వులను సూర్యుడికి సమర్పించడం వల్ల సూర్యుని ఆగ్రహానికి గురవుతారు. వాసన చూసిన పువ్వులను భగవంతుడికి సమర్పించకూడదు. అదేవిధంగా పూజ చేసేటప్పుడు చేతిలో నుండి నేలపై పడిన పువ్వులను తీసి భగవంతుడికి పెట్టకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.